తనుజ మొన్నటి ఎపిసోడ్‌లో ఫెయింట్ అవ్వటం, ఐ థింక్ ఫిజికల్‌గా స్ట్రెయిన్ అవ్వటమే కాకుండా, డీహైడ్రేషన్ అయిపోవటమే కాకుండా, ఇంకొక రీజన్ ఐ థింక్ తను ప్రతిసారి కంటెండర్‌షిప్ వస్తుంది, గేమ్‌లో ఆడుతుంది కాబట్టి ఫైనల్‌కి రాలేకపోతుంది అండ్ గెలవలేకపోతుంది అన్న ఫ్రస్ట్రేషన్ తనలో ఉంది. అది షేర్ చేసుకుంటుంది. ప్రతిసారి అక్కడి వరకు వెళ్తున్నా కానీ రీచ్ కాలేకపోతున్నానని. అట్లీస్ట్ ఈ యూనో లైక్ గోల్డెన్ బజర్ గెలవటం తనకి నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ గెలిపించటం కూడా చాలా అవసరమని అది కూడా గేమ్ అలాగా అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆమె అయినాక విన్నర్ అయినాక గోల్డెన్ బజర్ వచ్చినాక 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ నామినేషన్ మాధురిని పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ దట్టు అది ఇవ్వాల్సింది విన్నర్ అయిన ఎవరైతే గోల్డెన్ బజార్ విన్నర్ అవుతారో వాళ్ళే ఇవ్వాలి. అండ్ బాత్రూమ్ క్లీనింగ్ అండ్ ఇన్విజిబుల్ కేప్. సో ఇన్విజిబుల్ కేప్ తను చూజ్ చేసుకోలే. బాత్రూమ్ క్లీనింగ్ మాధురి గారికి ఇష్టం లేదని అది చేసుకోలే. అండ్ ఇన్విజిబుల్ కేప్ వేస్తే మాధురి గారి విజిబిలిటీ తగ్గిపోతుంది అని కూడా వేయలేదు. సో మాధురి వైపు నుంచి ఆమె చాలా వరకు ఆలోచించి డైరెక్ట్ నామినేషన్ వేసింది. ఇక్కడ కూడా మరి తనూజ కొంచెం సేఫ్గానే వెళ్ళింది, బికాజ్ వాళ్ళిద్దరికి బాండ్ ఉంది కాబట్టి. డైరెక్ట్ నామినేషన్ వేస్తే అండ్ తన దగ్గర గోల్డెన్ బజర్ ఉంది, సో అదైనా తను ఉపయోగించవచ్చు. బట్ మాధురికి ఆల్రెడీ కొంచెం యూనో ఆ పాపులారిటీ ఉంది, సో ఆమెకి ఓట్స్ పడే అవకాశం కూడా ఉంది అన్న ఉద్దేశంలో సేఫ్గానే తనూజ యూనో మాధురిని నామినేట్ చేసింది, డైరెక్ట్ నామినేట్ చేసింది. రీజన్స్ ఏమైనా కానీ సో మంచి చాయిసే చేసింది మాధురిని దృష్టిలో పెట్టుకోనని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీ కామెంట్ తెలియచేయండి. అండ్ కంగ్రాచులేషన్స్ టు తనూజ ఫర్ ద గోల్డెన్ బజర్. అండ్ ఈరోజు తనూజ చాలా సైలెంట్గా ఉంది, క్వైట్గా ఉంది. తనూజలో ఫేస్లో కొంచెం అంటే కొంచెం యూనో ఆ ఎనర్జీ, ఆ యాక్టివ్నెస్ తగ్గింది అనిపిస్తుంది. ఫేస్ అంత గ్లో లేదు. మీకేమనిపిస్తుంది? సో తను సిక్ అవ్వటం ఇంకా ఎఫెక్ట్ ఉందని అనిపిస్తుంది. తను కొంచెం డల్గానే అనిపిస్తుంది. మీ కామెంట్ తెలియచేయండి. అండ్ ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ మై అప్డేట్స్. థ్యాంక్ యూ.